జిల్లా పార్టీ అధ్యక్షుడు మిత్రుడు గడ్డం శ్రీనివాస్ గారు, నేటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు మాన్యులు కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు పురుషోత్తం రూపాల గారు, పెద్దలు భారతీయ జనతా పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు ఎండల లక్ష్మీనారాయణ గారు, వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ పార్లమెంట్ ప్రభారి గౌరవనీయులు బసవ లక్ష్మీనరసయ్య గారు, పార్లమెంట్ కన్వీనర్ గౌరవనీయులు సంగమేశ్వర్ గారు, ఈ నియోజకవర్గానికి ప్రభారిగా విచ్చేసినటువంటి మిత్రులు మట్టా వెంకటేశ్వర రెడ్డి గారు, వేదికను అలంకరించిన మండల పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్లు, గౌరవ ప్రజాప్రతినిధులు, భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, రాణి రుద్రవళకు వారసులైనటువంటి మా అక్క జనులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. నర్సాపూర్ కి రాజకీయ చైతన్యం ఎక్కువ ఉంటుంది. నర్సాపూర్ లో చూస్తే ప్రజలు అమాయకంగా నిలబడతారు, కానీ రాజకీయాలలో చైతన్యం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం నర్సాపూర్ నియోజకవర్గం. అడవి బిడ్డలు, గిరిజన బిడ్డలు, జల్ జంగల్ జమీన్ మాదని చెప్పి కొట్లాడిన కుమరంభీం వారసులు ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం నర్సాపూర్ నియోజకవర్గం. ఆదివాసీలంతా తమకు భూమి మీద హక్కు కావాలని, పోడు భూముల పట్టాలు కావాలని బాగా కొట్లాడినటువంటి ప్రాంతం నర్సాపూర్ నియోజకవర్గం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తండాల ప్రజలు పోడు భూముల పట్టాల సంగతి దేవుడారు, కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అడవి భూములకెళ్ళి తొవ్వలేసుకొని పోయి 100 ఎకరాల ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ వ్యక్తుల పేరు మీదకి పట్టా చేయించుకున్నటువంటి నాయకులు బీఆర్ఎస్ నాయకులు తప్ప ఇంకొకరు కాదు. దయచేసి మీరు ఆలోచించాలి. ధరణి తీసుకొచ్చి పేదోళ్ల సమస్యలు పరిష్కరిస్తామని చెప్తే మెదక్ జిల్లా కలెక్టర్ గా పనిచేసినటువంటి ఓ కలెక్టర్ ధరణిలో చేసిన అవకతవకలకి జైలుకు అయినటువంటి ప్రాంతం నర్సాపూర్ ప్రాంతం. అత్యక్రమం 10 గుంటలో 5 గుంటలో ఎవరైనా పేదోళ్ళు కబ్జా చేసుకుంటే పోడు భూములకి పట్టాలు కావాలని అడిగితే వాటికి పట్టాలు ఇవ్వడానికి ముందుకు రాని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికో విల్లా కట్టి అమ్ముతాం, కొండ మీద హెలికాప్టర్ దించుతాం అని 400 ఎకరాల పేదోళ్ళ భూములని కబ్జాలు చేసుకుని ధరణి ద్వారా పట్టాలు ఇచ్చుకొని వాళ్ళ దాన్ని ఎంజాయ్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు ఎప్పుడు ఆలోచించినా పేద ప్రజల సంక్షేమం కోసమే పనిచేసింది తప్ప ఎక్కడ లక్ష్యాలు అవినీతి అనేది లేకుండా ఈ దేశం లోపల పరిపాలన కొనసాగించినటువంటి గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు. మీరందరూ ఆలోచించాలి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న గిరిజన బిడ్డలు ఆలోచించాలి. తెలంగాణకి విభజన చట్టం ప్రకారం ఒక గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలంటే తెలంగాణలో ఉన్నటువంటి గిరిజనుల కోసం దేశవ్యాప్తంగా ఎక్కడ లేని రీతిలో సమ్మక్క సారక్కల పేరు మీద ఒక గిరిజన యూనివర్సిటీని తెలంగాణకి ఇచ్చినటువంటి ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు తప్ప ఇంకొకరు గారు. గిరిజనులను గుర్తించింది, గిరిజనులను గౌరవించింది, ఒక గిరిజన యూనివర్సిటీని తెలంగాణకి ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అంతేకాదు సమాజంలో అట్టడుగులో ఉన్నటువంటి పేద ప్రజల్ని గుర్తించి గౌరవించేటువంటి పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ. ఒకసారి నరేంద్రుడి రాజ్యంలో, నరేంద్రుడి పాలనలో ఈ దేశానికి రాష్ట్రపతిని చేసేటువంటి అవకాశం వస్తే మొట్టమొదటిసారిగా ఒకసారి అవకాశం వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ఒక దళితుని రాష్ట్రపతి చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకే దక్కుతుంది. అదే రీతిలో మొన్న రెండవసారి భారతీయ జనతా పార్టీకి మళ్లీ అవకాశం వచ్చి ఈ దేశానికి రాష్ట్రపతిని చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు రెండోసారి ఓ గిరిజన ఆదివాసీ బిడ్డను ఈ దేశానికి రాష్ట్రపతిగా చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది తప్ప ఇంకొకరికి దక్కదు. ఈ రకంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి రీతి లోపల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కష్టపడి పేద ప్రజల సంక్షేమం కోసం ముందుకు పోతా ఉంటే 10 సంవత్సరాలు తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తారని చెప్పినటువంటి చంద్రశేఖరరావు గారు ఎలక్షన్ల కంటే ముందు ఏం చెప్పిండు? బిడ్డకు పెళ్లి చేస్తే ఇంటికి అల్లుడు వస్తే అల్లుడు ఏడు ఉండాలి,
అత్త యాడు ఉండాలి అని చెప్పి నర్సాపూర్ లో జరంత దూరాన డబుల్ బెడ్రూమ్లు మొదలు పెట్టారు. 2 కోట్లు 4 కోట్లు పెట్టి ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులు ఏడాది లోపల కట్టారు. కానీ నర్సాపూర్ లో కట్టిన డబుల్ బెడ్రూమ్లు 250 కడితే 5,000 మంది దరఖాస్తులు ఇచ్చారు. ఇయ్యాలడు దాకా ఆ పేదోళ్ళకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక్క ఇల్లు కూడా ఆఖరి కట్టిన డబుల్ బెడ్రూమ్లు కూడా గరీబ్ వాళ్ళకి ఇవ్వడం చేతగానటువంటి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం. అదే చెప్తున్నా, ఎవరికి రాలేదు. వాళ్ళు అట్లుంటే మాయ మాటలు చెప్పి అరచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఒక కొత్త మాట చెప్తున్నాడు. ఏమని? తెలంగాణలో కాంగ్రెస్ కి 14 సీట్లు ఇవ్వండి, 14 సీట్లు ఇస్తే ఢిల్లీలో మా ప్రధానమంత్రి వస్తాడు, అప్పుడు మేము ఢిల్లీ పోయి పైసలు తెచ్చుకుంటామని చెప్తున్నాడు. ఒక్కసారి మనం అందరం ఆలోచించాలి. ప్రపంచంలో, దేశంలో కాదు, ప్రపంచంలో ఎవరు సర్వే చేసినా, ఏ ఏజెన్సీ సర్వే చేసినా, అది బీబీసీ చేసినా, TV9 చేసినా, NTV చేసినా, ఏం టీవీ చేసినా ఎవరు గెలుస్తారని చెప్తున్నారు? ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారు? నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 400 సీట్లు ఇంతింతాయి వడ్డుడింతాయి అన్నట్టు. మొదటిసారి గెలిచినప్పుడు 273 సీట్లు ఇస్తే మోడీ గారు సాల్తలేవు, ఇంకా గట్టిగా పాలించు, కర్రు కాల్చి వాత పెట్టు, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా అర్థమైతలేదు, ఆర్టికల్ 370 రద్దు చేయి, రామ మందిరం కట్టు అని చెప్పి రెండోసారి నరేంద్ర మోడీ గారికి 303 సీట్లు ఇచ్చి దేశంలో నరేంద్రుడిని రెండోసారి ప్రధానమంత్రి చేసింది. ఇవాళ ప్రజలు 500 సంవత్సరాలుగా ప్రపంచంలో ఉన్న హిందువులందరూ ముక్త కంఠంతో రామ మందిరం నిర్మాణం జరగాలంటే జరిగిందా లేదా? అక్షింతలు వచ్చినాయా లేవా? అక్షింతలు వచ్చినాయా? రాకపోతే ముర్రని చెప్పి పంపిస్తా. రానాలు ఎవరన్నా రేపు ముర్రన్నింటికి పోయి తీసుకొని ప్రతి ఇంటికి అక్షింతల్ని పంపిణం. జనవరి 22వ తారీఖు రోజు పార్టీలు జెండాలన్నీ పక్కన పెట్టి అన్ని దేశంలో ఉన్న అన్ని ఊర్లలో ప్రజలు ముందుకొచ్చి రాములోని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరిపినరు. అందరం కూడా సంఘటితంగా జై శ్రీరామ్ అనే నినాదాన్ని ప్రపంచం వినర్చేటట్టు చేసినాం. 500 ఏళ్లకెళ్ళి మనం కొట్లాడితే గాని రామ జన్మభూమి, రామ మందిర నిర్మాణం నరేంద్ర మోడీతో సాధ్యమైంది. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఈ దేశంలోనే కాదు ఏ దేశంలో అయినా నరేంద్ర మోడీ గారు అడుగు పెడితే, నరేంద్ర మోడీ గారు ఒక సంకల్పం తీసుకుంటే ఇది సాధ్యం కాదు అనేది ఏదీ లేనట్టుగా మొన్ననే మనం ఫిబ్రవరిలో నరేంద్ర మోడీ గారు ఒక ఇస్లామిక్ దేశం అబుదాబి అనే దేశానికి పోయి అక్కడ ఉండేటువంటి ముస్లిం రాజు ఒక హిందూ దేవాలయం కడతామంటే 27 ఎకరాల భూమి ఇచ్చే 700 కోట్ల రూపాయలతోటి అబుదాబిలో కూడా గుడిని ప్రారంభించిన ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. అది ఇండియాలో, ఆస్ట్రేలియాలో, అబుదాబియా, ఆడిలైడా, సింగపూర్, అమెరికాలో ఎక్కడికి పోయినా దేశ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నటువంటి నినాదం నరేంద్ర మోడీ గారు మళ్ళొకసారి 3వసారి అధికారంలోకి రావాలని కోరుకుంటురా? గట్టిగా చెప్పాలి, కోరుకుంటున్నావా? మరి 400 సీట్లతోటి 3వసారి అధికారంలోకి వచ్చే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో మెదక్ ఎంపీ కాషాయం జెండాతోటి పోవాలో వద్ద ఒకసారి మనం అందరం ఆలోచించుకోవాలి. పోవాలంటే మనం అందరం కూడా ఒకటే పని చేయాలి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మన గుర్తుంది కమలం గుర్తు మీద ఓటేసి 1999లో ఎట్లయితే ఆ రోజు టైగర్ ఆల నరేంద్రను మెదక్ పార్లమెంట్ కు పంపించినవో అదే రీతిలో రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీని కమలం గుర్తును ఆశీర్వదించి నరేంద్ర మోడీ గారి పార్టీకి మనందరం కూడా ఓట్లేసి 400 ఎంపీలలో మా మెదక్ ఎంపీ కూడా ఉన్నాడని చెప్పాలా వద్దా? మనం ఇక్కడ నుంచి నర్సాపూర్కి వెళ్ళి బీజేపీ ఎమ్మెల్యే లేడు, మెదక్కి వెళ్ళి బీజేపీ ఎమ్మెల్యే లేడు,
కలియాల మనం ఇక్కడ కూర్చున్న రోడ్డు నేషనల్ హైవే జాతీయ రహదారి 765D 765D అని ఒక జాతీయ రహదారిని బాలానగర్కి వెళ్ళి నర్సాపూర్కి వెళ్ళి మెదక్ దాకా వేసినాం. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 765D అనేటువంటి ఈ నేషనల్ హైవేని అభివృద్ధి చేసింది ఎవరంటే నరేంద్ర మోడీ గారు. మా పార్టీ లేదు, మేము పైసలు ఇయ్యం, మా ఎంపీ లేడు, మేము పైసలు ఇవ్వమని చెప్పలేదు. 40 ఏళ్ల పోలే మెదక్ రైలు రావాలని కొట్లాడారు. ఎన్నికటికి ఎప్పుడో బాగారెడ్డి సాబు ఉన్నప్పటి నుంచి రైలు 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 అంటే ఆఖరికి ఇలా నరేంద్ర మోడీ గారు అక్కన్నపేట నుంచి మెదక్ దాకా రైలుని ఇచ్చి రైలు ప్రారంభించారు భారతీయ జనతా పార్టీ నాయకత్వం. ఆఖరికి గొప్పలు చెప్పే కేసీఆర్ గజ్వేల్ కూడా రైలు ఎవరు ఇచ్చిండ్రు? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది. సిద్దిపేటకు రైలు వచ్చింది, బీజేపీ పార్టీ ఇచ్చింది. సిద్దిపేట ఎమ్మెల్యే మావోడు కాదు, గజ్వేల్ ఎమ్మెల్యే మావోడు కాదు, నర్సాపూర్ ఎమ్మెల్యే మావోడు కాదు. ఇట్లా మేము ఎక్కడ కూడా పక్షపాతం చూపించాలి. అందుకనే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్ అని మూడోసారి నరేంద్ర మోడీ గారు 400 సీట్లతో మరొకసారి అధికారంలోకి రాబోతా ఉన్నారు. కాబట్టి దయించి నర్సాపూర్ ప్రజలందరూ కూడా సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటి. 2019లో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ క్యాండిడేట్ కి ఈ నియోజకవర్గం నుంచి 24,000 ఓట్లు ఇచ్చినప్పుడు, అప్పుడు సమయం లేకుండా ప్రచారం సరిగా జరగకుండా 24,000 ఓట్లేసి ఆ రోజు ఆశీర్వదించారు. ఈ రోజు ఇక్కడికి వచ్చిన మీ అందరినీ చూస్తుంటే నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 1,00,000 ఓట్లు కమలం గుర్తు సాధిస్తుందనడంలో నాకు ఎట్లాంటి సందేహం లేదని చెప్పి తెలియజేస్తూ, మనల్ని ఉద్దేశించి మాట్లాడడానికి ఢిల్లీ నుంచి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి ప్రతినిధిగా గౌరవ పెద్దలు కేంద్ర మంత్రివర్యులు వచ్చారు. అందుకని ఇంకా చాలా మాట్లాడాలని ఉన్నప్పటికీ కూడా వారంత దూరం నుంచి వచ్చారు కాబట్టి వారిని గౌరవించుకోవడం మన సాంప్రదాయం, సంస్కృతి. కాబట్టి నాకు వచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. జై హింద్, జై భారత్. కమలం గుర్తుకే. ఏమైంది ఇంత పెద్ద నర్సాపూర్? ఇప్పుడే చెప్తే 1,00,000 ఓట్లు రావాలని సపోర్ట్ చేస్తలేం, గట్టిగా చెప్పాలి. కమలం గుర్తుకే. అక్క సెలవెడుతుందా? గట్టిగా చెప్పారు. కమలం గుర్తుకే. నేను మీరు చెప్పేదాకా ఇడిచిపెట్టాను. నేను జర మంత్రుగా నేను మీ లెక్క అందరి చేతులెత్తి గట్టిగా చెప్తేనే నేను కూర్చుంటా, లేకపోతే లేదు. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. అంటలేరు. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై హింద్, జై